నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని A3 డ్రాయింగ్ షీట్ పై సత్య సాయిబాబా జీవిత చరిత్రను జెల్ పెన్నుతో తెలుగు అక్షరాలతో వ్రాసి ఆ మహానీయుని చిత్రాన్ని వేసి నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో సాయిబాబా భక్తులకు చిరునవ్వుతో ఆశీస్సులు అందజేసినట్లు వేశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందన్నారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సాయిబాబా జననం నుండి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే ఆయన బాల్యం, ఆధ్యాత్మిక ప్రస్థానం, ఆయన బోధనలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలిపారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబు జయంతి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్ట్పై సత్య సాయిబాబా జీవిత చరిత్రను అంటే తెలుగు అక్షరాలతో రాసి ఆ మహనీయునికి చిత్రం నివాళులు అర్పించాడు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. అంటే స్వామి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ముఖ్యమైన అంశాలు అంటే జీవితంలో ముఖ్యమైన అంశాలు అన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రస్థానము, ఆయన బోధనలు, ఆయన పట్టించే సంక్షేమ పథకాలు, ఆయన పెట్టినవి, ఆయన జీవితం గురించి ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుగు అక్షరాలతో రాశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు అనంతపురంలోని జిల్లాలోని పుట్టవర్తి అనే కుగ్రామంలో జన్మించారు. అంటే ఆయనకు సత్యనారాయణగా పేరు పెట్టారు. బుక్కపట్న గ్రామంలో ప్రాథమిక విద్య సాగింది. 14 ఏళ్ల వయసులోనే విద్యను వదిలేసి ఆధ్యాత్మికంగా అంటే భక్తి మార్గంలో వెళ్ళారన్నమాట. అంటే మౌనంగా ఉండడము, ఏదో తపస్సు చేయడము, ఇలా చూసి ప్రజలందరూ ఆయనకు గుమికూడారన్నమాట. ప్రజలతో భజనలు చేయించేవారు. అంటే ఏదో శక్తి ఇతనిలో ఉందని ప్రజలు నమ్మారు. ఆయన గుడి కట్టించారు. సత్య సాయిబాబా ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. భగవాన్ సాయిబాబాను దైవాంశ సంబుద్ధుడిగా, మహాయోగిగా, అవతార పురుషుడిగా ప్రజలు కొలిచారు. సత్యసాయిబాబా తెలుగు వారిని పుట్టడము మన అదృష్టం. తెలుగు ప్రజలకు ఇది గర్వ కారణం. మన దేశంలో కాకుండా విదేశీయులు కూడా బాబాను ఎక్కువగా నమ్మారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు గౌరవించారు. ఆయన నిస్వార్థ సేవను అభినందించారు. అన్ని మతాలను గౌరవించారు. మతం కన్నా మమత గొప్పదన్నారు. అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయండి, ఇతరులకు సేవ చేయండి, ఎవరిని బాధ పెట్టకండి అంటూ తన మంచి ప్రబోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అంటే ఆయన ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇలా ఉచిత విద్యను అందించారు. ఇదే కాకుండా అత్యాధునిక ఆసుపత్రులు, ఉచిత వైద్యము, మంచినీటి వన సౌకర్యం అందించారు. మన రాయలసీమకు కూడా నీటి వన సౌకర్యం అందించారు. ఇలా ఎన్నెన్నో దేశమంతటా సేవ కార్యక్రమాలు చేసి ప్రపంచంలోనే దైవ స్వరూపుడిగా ఆయన నిలిచారు. అటువంటి మహనీయుడు మన తెలుగువారు కావడం మన తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అంటున్నాం. ఎంతో మేధావులు అతన్ని కొనియాడారు. భగవాన్ సత్య సాయిబాబాకు ఈ విధంగా ఆయన చిత్రాన్ని అక్షర నివాళులతో ఆయన జీవిత చరిత్రను వేసి నివాళులు అర్పించారు. జై సత్య సాయిబాబా, భగవాన్ సాయిబాబా.